అల్లా తలుచుకుంటే భూమి నుంచి ఆకాశం వరకు పాపాలు చేసినా క్షమిస్తాడు. అల్లా తలుచుకుంటే అని చేయమని చెప్పడం కాదు ఇక్కడ. కానీ షిర్క్ బహుదైవ ఆరాధన ఎవరైతే చేస్తారో వారు స్వర్గ సువాసన కూడా చూడలేరు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ కరీం అమ్మా బాద్ అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాసురుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ సృష్టికర్తన అల్లా మనందరినీ ఒక ఇస్లాంలో జన్మించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. కుల్లు మౌలూద్ బిల్ ఇస్లాం. సమాజంలో ప్రపంచ మానవులందరూ ఇస్లాంలో జన్మించారు. ఆ సృష్టికర్తన అల్లా ఔన్నత్యం గురించి తెలుసుకుంటే ఈ భూమిని పానుపులేపరిచి ఈ పర్వతాలను మేకుల వల్ల నాటి 7 ఆకాశాలను ఎలాంటి పిల్లర్స్ లేకుండా ఆపిన అటువంటి ఆ సృష్టికర్త అల్లా సమస్తము జీవుల లోపల 18 లక్షల జీవరాశులు, దానిలో ఉత్తమమైన వాడు మానవుల నుండి ప్రవక్తలుగా ఎంచుకొని ఆ సృష్టికర్త అయిన అల్లా, ఆ సర్వలోకాల సృష్టికర్త ఆయనను ఆరాధించడానికి ప్రవక్తలను ఎంచుకొని 1,24,000 ఇంచుమించు ప్రవక్తలు వారి వారి దేశాలలో, వారి వారి రాజ్యాలలో, వారి వారి గ్రామాలలో లా ఇలాహా ఇల్లల్లా అనే సందేశాన్ని, ఒక్క దైవం తప్ప, ఒక్క సృష్టికర్త తప్ప మరెవరు లేరు అనే సందేశాన్ని ప్రవక్తలందరూ ఆ సందేశాన్ని ఇచ్చారు. ఆదం అలైహిస్సలాం తర్వాత శేష్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం తర్వాత నూహ్ అలైహిస్సలాం నుండి సువార్త, తబ్లీగ్ అనే ప్రచారం, బహుదైవ ఆరాధన, దాన్ని నియంత్రించడానికి కోసము ఎంతోమంది ప్రవక్తలను ఆ సృష్టికర్తను అల్లా పంపించడం జరిగింది. ఇప్పుడు నా అంశం ఆ సృష్టికర్తను అల్లా మనకు రంజాన్ మాసము ఎందుకు గురించి అన్న అంశం మీద కొన్ని విషయాలు మేము ఉంచుతాను. ఈ విషయానికంటే ముందు ఆ సృష్టికర్త ఔన్నత్యం గురించి మనం తెలుసుకోవాలి. ఆ సృష్టికర్త అయిన అల్లా మనల్ని సృష్టించి ఇలాగే వదిలేయలేదు. మన కొరకు ఆ సృష్టికర్త అయిన అల్లా పైనుంచి వర్షాన్ని, భూమి నుంచి మనకు తినడానికి ఆహారాన్ని, రకరకాల పండ్లు ఫలాలు, సముద్రాల నుంచి మనకు ఉపాధి, భూమి నుంచి ఉపాధి, చెట్ల నుంచి ఉపాధి, పైనుంచి వర్షాన్ని నుంచి ఉపాధి, ఆ సృష్టికర్తన అల్లా అన్నింటినీ మన కొరకు సృష్టించాడు. మరి మన నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆ సృష్టికర్తన అల్లా? సృష్టికర్తకు మన ఆరాధన అవసరం లేదు, మన ఉపవాసాలు అవసరం లేదు. మన కొరకే సమస్తాన్ని సృష్టించి దీనిలో నువ్వు ఏ చెడు మార్గమా, మంచి మార్గానికి వెళ్తావా? చెడు మార్గానికి వెళ్తే నరకవాసి, మంచి మార్గానికి వెళ్తే స్వర్గవాసి అనే రెండింటిని ఆ సృష్టికర్త అయిన అల్లా 7 ఆకాశాలను సృష్టించి పెట్టాడు. స్వర్గము 8 ద్వారాలు. దానిలో మనకు ఈ రంజాన్ మాసం యొక్క స్పెషల్ అల్బాబ్ అల్ రియాన్ అనే ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారి కోసము స్పెషల్గా ఒక ద్వారాన్ని నియమించాడు. అల్ సలా, బాబల్ సలా అంటే మనకు 8 స్వర్గ ద్వారాలు. దానిలో బాబల్ సలా, తర్వాత
అది బాబల్ జిహాద్, బాబల్ రయాన్, బాబల్ సదకా, బాబల్ హజ్, బాబల్ ఖాజిమీన్ మరియు తర్వాత బాబల్ కుబా, బాబల్ జికర్. అంటే ఈ 8 ద్వారాలు అనే స్వర్గవాసుల కోసము ప్రతి ఒక్కటి మనకు మంచి అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ముస్లిం అనేవారు పేరుకే ముస్లిం, కానీ చేసే విధానం ముస్లిం అవునా కాదా అంటే నా అంశాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు నేను బయట నుంచి తీసుకొని చెప్తాను. శ్రద్ధగా వినండి. మొబైల్ అన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్ మోడ్లో పెట్టండి. ఎందుకంటే మనకు ప్రాధాన్యతమైన టైంను వృధా చేయకుండా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు మున్ముందు దీన్ని సరైన మార్గంలో ఆ దైవాన్ని ఆరాధించడానికి మనకు సాఫల్యాన్ని సమకూరుస్తాడు. కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినాలని చెప్పి నేను మరోసారి మీ అందరికీ విన్నవిస్తున్నాను. బాబల్ సలాహ్ అంటే ఈరోజు ఎంతమంది సలా అంటే నమాజ్ అనేది అది పార్సీ భాష, వాస్తవంగా అరబీలో సలా. మరి ఎంతమంది నమాజ్ చేస్తున్నారు? ఫజర్ నమాజ్లో ఎవరైతే నమాజ్ చేయరో వారి నమాజు జుమా స్వీకరించబడదు. మరి ఉపవాసాలు ఎవరి కోసం? సూరా బకరా 2వ అధ్యాయం 183వ వాక్యంలో సృష్టికర్త అయిన అల్లా పూర్వీకులు, ఓ విశ్వాసులారా, మీకు ముందు పూర్వీకులకు కూడా ఉపవాసాలు విధించడం జరిగింది. అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు వచ్చినటువంటి ఈసా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, అంటే ఎంతమంది ప్రవక్తలు వచ్చారో వారందరి మీద కూడా ఉపవాసాలు విధించడం జరిగింది. ఈరోజు ముహమ్మద్ ప్రవక్త చిట్ట చివరి ప్రవక్తకే కాదు, అంతకుముందు వచ్చినటువంటి ప్రవక్తలందరి మీద కూడా ఈ ఉపవాసాలు విధించడం జరిగింది. మరి ఈరోజు మనకు ఈ రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఉపవాసాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ ఉపవాసాలను ఎలా మనము సాఫల్యం పొందాలి అంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎట్లుందంటే ప్రతి ముస్లిం ఒక కారు కొనుక్కున్నాడంటే ఆయనకు ఒక నెల రోజులు, 100 రోజులు, 10 రోజులు సంతోషంగా ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకున్నాడంటే ఆ ఇంటికి 10 రోజులు ఆనందం ఉంటుంది. ఒక పెళ్లి చేసుకున్నా కానీ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ రంజాన్ మాసం కూడా ఈరోజు ముస్లిం అనేవారు మొదటి రోజు మస్జిద్లో పూర్తిగా నిండిపోతుంటుంది. అలా రోజులు గడిచిన కొద్దిగా మళ్ళీ ప్రతిరోజు 5 పూటలు నమాజ్ ఎవరైతే చేస్తారో మనకు వారే కనబడతారు, మిగతా వారు ఎవరు కూడా కనబడతారు. అంటే రంజాన్ మాసం పూర్తిగా ఒక మాసం ఉపవాసం ఉండాలి, కానీ మనము అలా చేయడం లేదు. స్టార్టింగ్లో మొదటి వారంలో ఒక 5 రోజులు లేదా 3 రోజులు, చిట్ట చివరి మళ్ళీ అక్కడ లైలతుల్ ఖద్ర్ అంటే బేసిక్ 21, 23, 25, 27, 29 దీనిలోనే మనము ప్రాధాన్యత ఇచ్చి మనము ఆ దైవాన్ని వేడుకోవడం జరుగుతుంది. మరి వాస్తవంగా సహబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలానే ప్రవర్తించారా? పూర్తి మాసం ఉపవాసాలు ఉన్నారా లేదా? ఆరోగ్యం బాగులేనప్పుడు, ఒకవేళ ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ఏదైనా వేరే సమస్య ఉన్నప్పుడే అలాంటి ఉపవాసాలు రంజాన్ మాసం తర్వాత పూర్తి చేయాలి. కానీ ఆరోగ్యం బాగుండి కూడా ఉపవాసాలు ఉండడం లేదు. అంటే సృష్టికర్త అయిన అల్లా
నీ ఇష్టానుసారంగా కాదండి, నీ ఇష్టానుసారంగా ఉపవాసాలు ఉండడానికి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధానంగా చెప్పారో ఆ విధానంగా మనము ఉపవాసాలు ఉండాలి. మరి అలా ఉంటున్నామా? లేదు. ఉపవాసాలు ఈ రంజాన్ మాసంలో జిక్ర్, ఖురాన్ చదవడం, దువాలు చేయడం, మరియు మనకు రంజాన్ మాసంలో ఎన్నో పుణ్యాలు ఉన్నాయి. కానీ వాటిని మనము ఇష్టానుసారంగా వృధా చేసుకుంటున్నాం. ఈ రంజాన్ మాసము దేని గురించి అండి అంటే ప్రాక్టీస్. ఒక రంజాన్ మాసము మానవుడి కోసము ప్రాక్టీస్. అంటే ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి ఆ సృష్టికర్త అయిన అల్లాహకు దగ్గర అవ్వడం, మన పాపాలను తొలగించుకోవడం, మంచి మార్గంలో వెళ్ళడం. తర్వాత సృష్టికర్త అయిన అల్లా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైతే పూర్తి మాసము ఉపవాసాల ఉండి తరావిలో పూర్తిగా తరావి చదివి ఖురాన్ పారాయణం చేసిన వారికి బాబర్ రియాన్ అనే ఒక స్పెషల్గా మనకు ఆ ద్వారము నియమించబడ్డది. మరి దానికి ఎవరు అర్హులు అంటే, ఎవరైతే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారో అదే విధానంతో పాటించిన వారు దానికి అర్హులు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, రంజాన్ మాసం ఉపవాసాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, తరావికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, క్షమాపణకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఖురాను పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఉపవాసాలకు పాటించడం కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అలీ రజియల్లాహు అన్హు హదీస్ ప్రకారం మనకు ఈద్ అంటే ఇప్పుడు ముస్లిం ఈద్ అల్ ఫితర్ అనే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవంగా ఈద్ అల్ ఫితర్ ఎవరి కోసం అండి? ఎవరైతే పూర్తి మాసం ఉపవాసం ఉంటారో, తరావి పాటిస్తారో, ఖురాను పాటిస్తారో వారి కోసమే ఈద్. దానికి మనకు ఏ విధంగా క్లారిటీ ఏర్పడుతుందంటే, అలీ రజియల్లాహు అన్హు వారు ఈద్ పండుగ రోజు అతను పాత బట్టలు వేసుకొని ఇంటి ముందు జేతూను అనే నూనెతోటి ఎండిపోయిన రొట్టె తింటున్నాడు. అప్పుడు కొద్దిమంది సహాబాలు ఆ దారి నుంచి వెళ్తుంటే, ఏంటి అలీ, ఈరోజు పండుగ కదా, నువ్వేంటి కొత్త బట్టలు వేసుకోలేదు, ఏంటి మాంసం లేదు, ఎలాంటిది లేదు, ఎండిపోయిన రొట్టె తింటున్నావు అని చెప్పి అడుగుతుంటే అలీ రజియల్లాహు అన్హు ఏమన్నారు అక్కడ, ఎవరైతే పూర్తి మాసం రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారో, ఖురాన్ పాటిస్తారో, తరావి చదువుతారో, తోబా చేస్తూ ఉంటారో వారి కోసమే రంజాన్ అల్ ఫితర్ పండుగ అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు మనం అందరం ప్రాధాన్యత పండుగకు ఇస్తున్నాం, ఉపవాసాలకు ఇవ్వడం లేదు. అందుకని చెప్పి ఈ మాసంలో మనము తోబా చేయాలి. ఈరోజు ముస్లిం అంటే వాస్తవంగా దాని అర్థం చాలామందికి తెలియడం లేదు. ముస్లిం అంటే అరబీ పదం, దైవ విధేయుడు. దైవం చెప్పిన విధానాన్ని అనుసరించి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించిన విధానాన్ని అవలంబించాలి, అప్పుడే అతను ముస్లిం. మరి మనం ఏం చేస్తున్నాము? ఇష్టానుసారంగా ఉపవాసాలు ఉంటున్నాం, ఇష్టానుసారంగా విడిచిపెడుతున్నాం. మరి స్వీకరించబడతాయా? ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, 3 రోజులు 5 రోజులు మన ఇష్టానుసారంగా ఉపవాసాలు ఉంటున్నాం. ఈ రంజాన్ మాసము చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే షారు రమదాన్ అల్లది ఉంజిల ఫిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్, ఈ రంజాన్ మాసంలో ఖురాను అవతరించబడ్డది. మరి దానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఇస్తలేదు. వాస్తవంగా ఈరోజు సమాజం ఎలా తయారైందంటే, పేరుకు ముస్లిం,
కానీ ఆచరించే విధానాలు మాత్రం ఎలాంటి ప్రాధాన్యత లేదు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరావి 8 రకాతులు చేశారు. అంటే తరావి అంటే ఏంటి? నఫిల్. నువ్వు 8 చేస్తావా, 20 చేస్తావా, ఎన్నెన్నో చేయొచ్చు, తప్పులేదు. దానికి విభేదాలు చేయకుండా ఇష్టానుసారంగా ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు, తప్పులేదు. ఫరజ్ అని కాదు, అక్కడ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మీ ఇష్టం. కానీ కంపల్సరీ 8 రకాతులు పూర్తి మాసము చదివేవారు. ఐషా రదియల్లాహు అన్హా ఒక హదీస్ ప్రకారం మనకి ఇక్కడ ఏమనబడుతుంటే 2 రోజులు 3 రోజులు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జమాత్తో 8 రకాలు చేశారు. తర్వాత ఇంటి వద్ద కూడా 8 రకాలు చేసేవారు. ఓన్లీ రంజాన్ మాసమే కాకుండా మొత్తం సంవత్సరం 11 నెలలు కూడా ఇదే 8 రకాతులు పాటించేవారు. మరి ఈరోజు ఈ మాసము ఈ మానవుల కోసము, ముస్లింల కోసం ఎందుకోసం అంటే ఒక ప్రాక్టికల్గా ఉపవాసాలు ఉంటూ రమదాన్ మాసంలో ఖురాను పాటిస్తూ ఆ దైవం సన్నిధికి దగ్గర అవుతుంటే 11 మాసాలు కూడా మనము సరైన మార్గంలో వెళ్ళడానికి కోసం ఈ రమదాన్ మాసము సృష్టికర్తన అల్లా మన కోసము విధి చేయడం జరిగింది. మరి రంజాన్ మాసంలో మనము సరైన పద్ధతి పాటించకపోతే మిగతా 11 మాసాలు ఎలా పాటిస్తామండి? అంటే ఒక ప్రాక్టీస్ అన్నది ప్రాముఖ్యత ఈ రంజాన్ మాసమే. ఈ రంజాన్ మాసంలో ఆ సృష్టికర్తకు దగ్గర కానప్పుడు 11 మాసాలు మనం దగ్గర అవ్వడం చాలా కష్టం. అందుకని చెప్పి ఈ రంజాన్ మాసంకు చాలా ప్రాధాన్యత ఉంది. మరియు ఇప్పుడు రంజాన్ మాసం గురించి మనం పూర్తి చెప్పాలంటే ఇంత అంశం మనకు పెద్దగా తీసుకోలేదు. నేను కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు. ఈ రంజాన్ మాసంలో పూర్తిగా ఎంతో 14 గంటలు 13 గంటలు మనము ఉపవాసం ఉంటాం కాబట్టి ఆ అల్లాకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఉపవాసాలు. అందుకని రంజాన్ మాసం మనకు ఆ సృష్టికర్తన అల్లా మనకు బాబా రేహాన్ అని చెప్పి ఒక మంచి ద్వారం ద్వారా మనము వెళ్ళడానికి అవకాశాన్ని ఇచ్చాడు. మరి దాని సద్వినియోగం మనం చేసుకోవాలి అంటే పాటించాలి. మామూలుగా చాలామందికి ఉపవాసాలు అంటే భయపడుతుంటారు. వాస్తవంగా చెప్పాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాలు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యాలు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్యం చాలామందికి షుగర్ ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ, ఎలాంటి వ్యాధులు ఉన్నా కానీ ఉపవాసాలు ఉన్న వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యాధులను కూడా నయం చేసేంత ఒక మంచి మార్గాన్ని కల్పిస్తున్నాడు. మరి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ముస్లిం ఏ పద్ధతిలో జీవిస్తున్నారంటే ఒక పేరుకే ముస్లిం. ఇంతకుముందు రఫీక్ గారు చాలా విషయాలు చెప్పారు. వాస్తవం చెప్పాలంటే మొదటి మానవుడు ఆదాం ముస్లిం. ఈ భూమి ఆకాశము అన్ని ముస్లిమే. ఆ అల్లా యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఆ అల్లానే చెప్పిన పద్ధతిని అనుసరిస్తున్నాయి కాబట్టి ముస్లిం. ఓన్లీ మానవులకే ముస్లిం అవడమా కాకపోవడం అనే ఒక పరీక్ష పెట్టాడు. మరి ఆ పరీక్షలో నెగ్గాలంటే మనం ఏం చేయాలి? చిట్ట చివరి గ్రంథం ఖురాన్, 112 అధ్యాయాలు, 6236 వాక్యాలు. దానిలో ఎప్పుడైనా మనము ఖురాను మనకు తెలిసిన భాషలో చదివి అర్థమయ్యేటట్టు మనము దాన్ని రిపీట్ మళ్ళీ చదివామా? సూరా ఫాతిహా ఎవరికైనా తెలుసా అర్థం? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. సిరాతల్ ముస్తఖీం, సీదా రాసా సరైన మార్గంలో నడుస్తానని చెప్పి ప్రతి నమాజులో ఆ సృష్టికర్త అయిన అల్లాహకు మనము విన్నవించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సిరాతల్ ముస్తఖీం అని చెప్పడం జరుగుతుంది. అల్లాహకు మనము చెప్పి మరి సరైన మార్గము లేకుండా మనం ఇష్టానుసారంగా మన మార్గాలను ఎంచుకున్నాము.
మరి అల్లా ఎలాగే వదిలిపెడతాడు చెప్పండి. ప్రతి నమాజులో సిరాతల్ ముస్తకీం, సీదా రస్తా నడుచుని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. బయటకు మస్జిద్కి వెళ్తేనే మళ్ళీ మన ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుంది. మరి ఒక ముస్లింకు కావాల్సిన అంశాలు ఏంటి అంటే 5 అంశాలు, పిల్లర్స్. 5 పిల్లర్స్ మీద ఇస్లాం అన్నది నిలబడి. ఒకటి లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లాహ్, ఒక్క సృష్టికర్త అల్లా తప్ప మరెవరు లేరు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త అని చెప్పి మనము సాక్ష్యం ఇవ్వడం. రెండోది ఏంటి? హజ్, ఉమ్రా. అది ధనం డబ్బు ఉన్నవారు చేయగలుగుతారు, మిగతా వారు లేదు. మూడవది సోము కూడా ఎవరైతే ఆరోగ్యపరంగా ఉంటారో వారికి ఉపవాసాలు ఉండాలి. మొత్తం సంవత్సరం మొత్తం జీవితాంత కాలం ఎవరికైతే ఆరోగ్యం బాగుండాలో వారికే ఉపవాసం లేదు. నమాజ్, సలా, తర్వాత జకాత్. నమాజ్ కూడా కంపల్సరీ, ప్రతి ఒక్కరికి నమాజ్ కంపల్సరీ. నమాజ్ లేకుండా, ఫర్జ్ నమాజ్ లేకుండా ఎవరు చెప్పండి. ఒకటి రెండే ఉన్నాయి మనకు ఆప్షన్స్. ఒకటి లా ఇలాహా ఇల్లల్లా అంటే ఈరోజు మేము ఒక్క దేవుడు తప్ప, ఒక్క సృష్టికర్త తప్ప, ఒక్క అల్లా తప్ప మరొకరు లేరని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాం. నమాజ్ కూడా సలా కంపల్సరీ, ప్రతి ఒక్క మనిషికి నమాజు కంపల్సరీ. నమాజ్లో నమాజ్ చేయద్దనుందా? నమాజ్ చేయద్దనుందా? ఉపవాసాల గురించి ఉంది, హజ్ గురించి ఉంది, జకాత్ గురించి ఉంది. జకాత్ ఎవరు ఇవ్వాలండి? ఎవరైతే ధనికులు ఉంటారో 2.5 ఇవ్వాలి, వారికి అవకాశం ఉంది. బీదవారికి లేదు, దాంట్లో కూడా అవకాశం ఉంది. కానీ సలా, నమాజ్లో మాత్రం ఎలాంటిది క్షమాపణ అన్నదే లేదు. నువ్వు ఆరోగ్యం బాగులేకపోయినా కూర్చొని చేయమని చెప్పడం జరిగింది. కూర్చోలేని అవకాశం ఉంటే పడుకొని చేయాలి. పడుకోకుండా కానీ ఇషారా అంటే ఒక ఇషారాతోటి కూడా మనము చేయాలి, కానీ ఇడిచిపెట్టేది సమస్యనే లేదు. మరి ఎంతమంది నమాజ్ చేస్తున్నారండి? ఒకసారి ఆలోచించండి. అబూబకర్ రదియల్లాహు అన్హు మరియు ఉసామా రదియల్లాహు అన్హు వారు ఇద్దరు ఎప్పుడైతే మస్జిద్ నబవీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తోరి స్వర్గము నరకం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వారి ఈమాన్ అని, వారి విశ్వాసం అన్నది దృఢంగా ఉండేది. ఎప్పుడైతే వారి ఇంటికి వెళ్ళారో, వారి భార్య పిల్లలతో ఉండేవారో, అప్పుడు వారు విశ్వాసం అన్నది తగ్గడంతో అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు బయటకు వచ్చి ఏడుస్తున్నారు. ఏడుస్తూ తోలో నడుస్తున్నప్పుడు ఉసామా బిన్ రదియల్లాహు అన్హు వారు అక్కడి నుంచి వచ్చి ఆయన కూడా ఏడుస్తూ వచ్చారు. ఇద్దరు ఒకదాన కలిసి, ఏంటి నువ్వేంటి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా విశ్వాసం అన్నది తగ్గిపోయింది, నేను మునాఫికును. చూడండి, ఒక సహబా ఏమంటున్నాడండి? నేను మునాఫికుని అయిపోనాను. మునాఫిక్ అంటే ఏంటి? దొంగిలించడం అంటే. మునాఫిక్ అంటే దొంగిలించడం. ఇష్టానుసారంగా నమాజ్ చేస్తాడు, ఫజర్ చేస్తే దుహర్ చేయడు, దుహర్ చేస్తే ఫజర్ చేయడు, అసర్ చేస్తే మగ్రిబ్ చేయడు. దాన్ని మునాఫిక్ అంటారు. దొంగిలించడం, ఇష్టానుసారంగా అనుసరించిన వారిని మునాఫిక్ అంటారు. సహాబాలు ఉసామా, అబూబకర్, వారి స్థాయి ఎంత పెద్దదో తెలుసా? అలాంటి వారు నా విశ్వాసం తగ్గిపోయిందని చెప్పి ఇద్దరు ఏడుస్తున్నారు. ఏంటి అని చెప్పి అంటే, నా విశ్వాసము తగ్గిపోయింది, నేను మునాఫిన్ అయిపోయానని చెప్పి అబూబకర్ అంటున్నాడు. అక్కడ ఉసామా కూడా నేను కూడా మునాఫిన్ అయిపోయాను అని చెప్పి అని ఇద్దరు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి వారి బాధను, వారి విశ్వాసం గురించి చెప్పుకోవడం జరిగింది. అప్పుడు అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నాడంటే, యా అబూబకర్, యా ఉసామా, ఏంటి మీరు మునాఫిక్ అయ్యారనుకుంటున్నారా? లేదు, నేను కూడా ఒక ప్రవక్త
ప్రవక్తనై ఉండి కూడా నా విశ్వాసం కూడా ఎక్కువైతుంటది, తగ్గుతుంటది. ఏంటి? ఎక్కువైతుంటది, తగ్గుతుంటది. మనము దైవ దూతలము కాదు. దైవ దూతలకు విశ్వాసం అన్నది ఒకే స్థాయిలో ఉంటుంది. ఆ సృష్టికర్తను ఆరాధించడం, సృష్టికర్త మీద పూర్తిగా విశ్వసించడం. కానీ మానవులకు అలా కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్, నౌజుబిల్లా, కొన్ని విషయాల్లో బట, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మన బాడీ యాక్టివిటీ అవుతుంటుంది. ఒక ప్రసంగం కానీ, ఒక ఖురాన్ కొన్ని పారాయణం కానీ చేస్తున్నప్పుడు మనకు ఏడుపు, బాధ, మనసులో డిఫరెన్స్ ఇవన్నీ వస్తుంటాయి. అలాగే మనము ఎప్పుడైతే ఆ సృష్టికర్త ఔన్నత్యం గురించి మనం విషయాలు తెలుసుకుంటామో అప్పుడు మన శరీర భాగాలన్నీ పూర్తిగా విశ్వాసంగా దృఢంగా ఉంటాయి. ఎప్పుడైతే దాని పవర్ తగ్గిపోతుంటుందో విశ్వాసం తగ్గుతుంటుంది. అందుకని చెప్పి ప్రతిరోజు నమాజు అన్నది మానవుడికి చాలా అవసరం, కంపల్సరీ. తర్వాత ఖురాను మనము అరబీలో లేదా మనకు ఏ భాష వస్తే ఆ భాషలో చదువుతూ దాన్ని ట్రాన్స్లేషన్ చదువుతుంటే అప్పుడు పూర్తిగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన విశ్వాసం అన్నది దృఢంగా తయారవుతుంది. మన విశ్వాసం అన్నది ఎప్పుడు దృఢంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ప్రవక్త చెప్పిన విధానాన్ని, సహాబాలు అనుసరించిన విధానాన్ని అవలంబిస్తుంటే మన విశ్వాసం అన్నది దృఢంగా ఉంటుంది. అందుకని చెప్పి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలకా అంటే రోజు స్వర్గం గురించి, నరకం గురించి మస్జిద్ నబవీలో ప్రస్తావించేవారు. ఎందుకోసం? ఒక 3 రోజులు కానీ, 40 రోజులు కానీ, 5 రోజులు కానీ, సంవత్సరం కానీ, 4 నెలలు కాదండి. ప్రతిరోజు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధానం, సహాబాలు కూడా అదే ఆచరణను అవలంబించారు. ప్రతిరోజు. ఎగ్జాంపుల్, ఉదాహరణ, మనము రోజు భోంచేస్తున్నామా లేదా? భోంచేసిన తర్వాత, జీర్ణమైన తర్వాత మళ్ళీ ఆకలేస్తుందా కాదా? అలాగే మనము రొటీన్ రోజు ఏ ప్రకారం అయితే మనము భోజనం తింటున్నామో, మనము శ్వాస పీలుస్తున్నామో, మన వృత్తి చేస్తున్నామో, అదేవిధంగా ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ గురించి, ప్రవక్త గురించి, సహాబాల గురించి మనము చర్చించుకున్నప్పుడు మన విశ్వాసం అన్నది దృఢంగా ఉంటుంది. మరి ఇది బెనిఫిటా కాదా? మీకు అందరికీ తెలుసు, మరణము తర్వాత మనకు ఖబర్లో 3 ప్రశ్నలు తెలుసు మనందరికీ. మన్ రబ్బుగా, మన్ దీనుగా, మన్ నబీయుగా. మరి ఎవరో దీనికి అర్హులు? వాస్తవంగా మానవుడు 24 గంటలు లోపల ఒక పొద్దంతా ఒక వ్యక్తి పనిచేస్తుంటాడు. ఎగ్జాంపుల్, ఒక బండి మీద ఫ్రూట్స్ అమ్ముతుంటాడు. ఫ్రూట్స్ ఏదైనా కావచ్చు, అమ్ముతుంటాడు. అతను ఊత పదము రోజంతా వాడుతుంటాడు. అంటే సేపులు కానీ ఏదైనా ఒక వాడుతుందంటే అది పడుకున్న తర్వాత కూడా నిద్రలో అదే పదాన్ని పలుకుతుంటాడు. అదేవిధంగా మరణము తర్వాత మళ్ళీ ఆత్మను సృష్టికర్త పంపడం జరుగుతుంది. మనకు తల్లి గర్భంలో ఇలాంటి ఇది లేనప్పుడే మన రూపకల్పన చేసిన వాడు మళ్ళీ ఆత్మను వదలడా? అప్పుడు మన రబ్బుగా అంటే ఏమని సమాధానం ఇస్తాం మనం? ఎవరైతే రోజంతా నేను ఈరోజు ఈ నాగులపేట నుంచి గొర్రెలు వెళ్తున్నంటే, ఒక కాలు తీసి భూమి మీద మళ్ళీ కాలు పెడుతున్నంటే ఆ సృష్టికర్త అయిన అల్లా నాకు ఆజ్ఞనిస్తేనే నేను నడుస్తున్నాను. ఆ సృష్టికర్త అయిన అల్లా
నేను ఏమన్నా తింటున్నా అంటే ఆ తిండి తినిపించేవాడు కూడా, నాకు ఉపాధినిచ్చేవాడు కూడా అల్లా. నా నోటి నుంచి నేను మాట్లాడుతున్నానంటే ఆ సృష్టికర్త ద్వారానే నేను మాట్లాడుతున్నాను. నేను ప్రతి ఒక్క విషయంలో నేను చేస్తేనే అయింది అని అనకుండా, నేను చేస్తే అల్లా ఇస్తున్నాడు, నేను చేస్తే అల్లా ఇస్తున్నాడు, నేను నాకు నిద్రనిస్తున్నానంటే అల్లానే ఇస్తున్నాడు, నాకు పిల్లలని ఇస్తున్నాడంటే అల్లానే ఇస్తున్నాడు, నాకు ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చిందంటే అల్లానే ఇస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క విషయంలో అల్లా ఇస్తున్నాడు, అల్లా ద్వారానే నాకు అని చెప్పి ఎప్పుడైతే అలా విశ్వసిస్తాడో, మన్ రబ్బుకా అంటే దానికి సమాధానం కరెక్టు, అన రబ్ అల్లా అని సమాధానం ఇస్తాడు. మన్ దీనుక, మరి నా నా ఏంటి అని చెప్పి అంటే, ఈరోజు ఇష్టానుసారంగా బట్టలు తొడడం జరుగుతుంది, ఇష్టానుసారంగా గడ్డం తీసడం జరుగుతుంది, ఇష్టానుసారంగా ఎన్నో అంటే ఇస్లాంలో లేని సూర్యనూర్ 55వ సూర్యబడ సృష్టికర్త ఏమిటని చెప్తున్నా అంటే, వేషధారణ, ఎవరైతే వేరే వారి వేషధారణ అవలంబిస్తారో వారు వారిలో నుంచే లేపబడతారు. అంటే ఒక ముస్లిం అతను మాషాల్లా గడ్డం పెంచుకున్నాడు, టోపీ ఉంది, లిబాస్ బాగుంది, 5 పూటల నమాజ్ కూడా చేస్తున్నాడు. కానీ మళ్ళీ ఏం చేస్తుంటాడు? బహుదైవ ఆరాధన. అంటే తల్లి గర్భంలో శిశువు తయారయ్యే విధానం నుంచి పడితే మరణం వరకు, మరణము తరువాత కూడా వేరే వారి ఆచరణ అవలంబిస్తున్నాడు ముస్లిం. చూడండి, అంటే ఈరోజు శ్రీమంతం 7 మాసాలకు శ్రీమంతం అని చేస్తుంటారు. వాస్తవంగా ఇస్లాంలో ఉందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారా? సహాబాలు చేశారా? చేయలేదు కదా. ఎవరిది? వారిది బహుదైవ ఆరాధికులది, ముస్లింకు సంబంధించిన కాదు. తర్వాత పాప ఈ భూలోకానికి వచ్చారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధానం ఏంటి? 7 రోజుల్లో ఆకీక చేయాలి. ఒకవేళ ఏదైనా అత్యవసరమైన సమస్య ఉందనుకున్నది ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ 21 రోజు, 40 రోజులు, 3 మాసాలు లేదా సంవత్సరము, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఇవన్నీ వేరే వారి ఆచరణ విధానము. తర్వాత ఈరోజు మీ నౌదు బిల్లా ఒక బాలిక మెన్షన్ ఏంటంటే అది కూడా వారి సాంప్రదాయమే, బహుదైవ ఆరాధికుల సాంప్రదాయమే. ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు. పెళ్లిలో రసం వరపూజ వాజ్ చేస్తుంటే మనము దాన్ని భాష ట్రాన్స్లేట్ చేసి రసం అంటున్నాం. అది కూడా వారి సాంప్రదాయమే. మంజ వారి సాంప్రదాయమే, తలంబ్రాలు. మళ్ళీ వారు పూజారిని తీసుకురావడం జరుగుతుంది, మనం కాజీని తీసుకురావడం జరుగుతుంది. మినౌదు బిల్లా సూరా నిసా చాప్టర్ నెంబర్ 4 మొదటి వాక్యము మనకు కాజీ చదివిస్తున్నాడు. అదే భార్యాభర్తల సంబంధం. అలాంటిది కాకుండా ఇష్టానుసారంగా మళ్ళీ 5 శుక్రవారాలు, వాళ్ళు 5 కొండీలు అంటారు, మనం 5 శుక్రవారం, మళ్ళీ వారిదే కాపీ సాంప్రదాయం. తర్వాత మరణం, గృహప్రవేశం, వారు కూడా పూజారిని తీసుకొస్తారు, వారికి సంబంధించిన అన్నిటి చదివిస్తారు. మనము పిల్లల్ని తీసుకొస్తున్నాము, ఇమాంలను తీసుకొస్తున్నాము, ఖురాన్ చదివిస్తున్నాము. మరి వాస్తవంగా అబ్దుల్ బిన్ ఔఫ్, ఉస్మాన్ బిన్ రదియల్లాహు అన్హు ఎంతమంది సహాబాలు ఉన్నారో వారు ఎవరైనా మరి చేశారా? డిఫరెన్స్ ఏం లేదు.
వారి కాపీని మనం అవలంబిస్తున్నాము. మరణం తర్వాత కూడా జాగ్రత్తలు అని చెప్పి వారు కూడా పిట్టకెడుతున్నారు, మనం కూడా 9 రోజులు చేస్తున్నాం. సేమ్ వారి కాపీ మనం కొడుతున్నాం. మరి అలాంటి వారు మందీనుక అంటే ఏమని చెప్తారండి? సమాధానం ఇస్తారా? ఇవ్వలేరు. ఎవరైతే బహుదైవ ఆరాధికుల సాంప్రదాయాన్ని పాటిస్తారో వారు నా దీన్ అల్ ఇస్లాం అని చెప్పి సమాధానం ఇవ్వలేరు. మన్ నబియుక, నబీ ఎవరండి? ఈరోజు మిలాదుబిల్లా మిలాదున్ నబీ. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు పుట్టారు తెలుసా? మిలాదున్ నబీ కూడా చేస్తున్నారు. మన్ నబియుక అంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ప్రకారంగా జీవించారు, ఏ ప్రకారం నమాజ్ చేశారు? ఇంట్రగేషన్ చేయండి ఫస్ట్. హదీసు వెలుగులో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ప్రకారం నమాజ్ చేశారు, ఏ ప్రకారం లిబాస్ తక్నా మీదికి మన మెడమెల మీదికి తొడగాలి, గడ్డం కట్ చేయకూడదు, గడ్డం కంపల్సరీ ఉండాలి, స్త్రీలు మొత్తం పాదాల కాడికెళ్ళి మొత్తం వస్త్రధారణ ధరించాలి. ఈరోజు స్త్రీలు ఏం చేస్తున్నారు? బురకాల మీద ఎన్నో డిజైన్ల బురకాలు వేస్తున్నారు. మరి వాస్తవంగా డిజైన్స్ ఉన్నాయా? లేవు. అలాంటివి చేస్తున్నారు. పురుషులు ఏం చేస్తున్నారు? మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1445 సంవత్సరాల క్రితమే నా ఉమ్మతులో ఒంటె మీద ఎలాంటి ఎంటుకలు అయితే ఎత్తుంటాయో కింది భాగాన వెంట్రుకలు ఉన్నాయో ఆ ప్రకారము వస్తారని చెప్పాడు. అంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదలే తెలుసు. ఈరోజు మా యంగ్ పిల్లలు ఈ చెవుల మీద చిన్న కట్ చేస్తుంటారు, పైన గుట్ట లెక్క ఎంటుకలు పెంచుతున్నారు. అంటే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత లిబాస్ ఎలా తొడగాలి, టైట్ ఉండకూడదు, శరీర భాగాలు కనబడకుండా బట్ట ఉండాలి, డిజైన్ ఉండకూడదు. అంటే ప్రతి ఒక్కటి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అయితే లిబాస్ తొడుగున్నారో, ఆయిషా రదియల్లాహు అన్హా, ఫాతిమా రదియల్లాహు అన్హా స్త్రీలు అయితే ఏ ప్రకారం లిబాస్ తొడిగారో అవన్నీ మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి సున్నత్. సున్నతును ఎవరైతే పాటిస్తారో వారే మన్ నబియుక అంటే అనా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ మూడింటికి సమాధానం ఎవరైతే రొటీన్ రోజువారీగా అనుసరిస్తారో వారే ఈ మూడింటికి సమాధానం ఇస్తారు. అలా కాకుండా గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని లిబాస్ కూడా కరెక్ట్ చేసి కూడా ఈ రసము మంజ ఇవన్నీ ఎవరైతే చేస్తుంటారో మరణము తరువాత వీరందరినీ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఈ గడ్డాన్ని చేసిన నమాజును గుర్తు చూసి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా సంతోషపడతారు. కానీ అక్కడ దైవదూతలు అన్నటువంటి జిబ్రాయిల్ అలైహిస్సలాం వారందరూ కలిసి ఏమని చెప్తారా? యా మహమ్మద్, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వీరు వేరే వారి సాంప్రదాయాన్ని అనుసరించారు అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరస్కరిస్తాడు, చీపోండి అని చెప్పి. అందుకని చెప్పి మనము ఎవరైతే ఇక్కడ మనకు కొద్ది రోజుల జీవితం ఆ మరణము ఎప్పుడు వస్తుందని తెలియదు. రేపు నేను ఏమి సంపాదిస్తాను అన్నది కూడా ఎవరికి తెలియదు. మరి ఈ కొద్ది రోజుల జీవితం కోసం సమస్తాన్ని మన టైంని అన్నింటిని వృధా చేసి నమాజులు చేయకుండా, ఉపవాసాలు ఉండకుండా, తరావీ చదవకుండా, పురాణం పాటించకుండా మనము వృధా చేస్తే మన ఠికానా ఎక్కడుందంటే నరకము. ఎందుకంటే ప్రతి ఒక్కరు నరకము చావి చూస్తారా చూడరా అంటే కొన్ని విషయాల లోపల మనము శ్రద్ధగా ఉండాలి. ఏంటి? మనము ప్రతి జుమ్మలో చూడ కుల్లు బిదాత ఫీ జలాల ఫీ జలాల ఫీ, ఎవరైతే బిదాత్, ఇవన్నీ బిదాతే నేను చెప్పినవన్నీ, ఎవరైతే బిదాత్ చేస్తారో వారంతా నరకవాసులు. అంటే దాన్ని మనం సింపుల్గా తీసుకుంటున్నాం. స్వర్గానికి ఎవరు వెళ్తారు? బహుదైవ ఆరాధనను తిరస్కరించిన వారు స్వర్గవాసులు డైరెక్ట్. ఎవరైతే షిర్క్ బిదాత్ చేస్తారో, బిదాత్ చేసిన వారు వీరంతా నరకవాసులు.
లా ఇలాహ ఇల్లల్లా మనం సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆ సృష్టికర్త అల్లానే స్మరించాలి. ఒక్క దైవాన్ని ఎవరైతే ఆరాధిస్తారో, అంటే మీ పాపాలు చేయమని చెప్పడం లేదు, లంగతనం చేస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా, మానభంగం చేస్తున్నావా, మర్డర్ చేస్తున్నావా, అల్లా తలుచుకుంటే భూమి నుంచి ఆకాశం వరకు పాపాలు చేసినా క్షమిస్తాడు, అల్లా తలుచుకుంటే అని చేయమని చెప్పడం కాదు ఇక్కడ. కానీ షిర్క్, బహుదైవ ఆరాధన ఎవరైతే చేస్తారో వారు స్వర్గ సువాసన కూడా చూడలేరు, ఆ సువాసన కూడా వారి దగ్గరికి కూడా వెళ్ళేంత అవకాశం లేదు. అందుకని చెప్పి మనము ముస్లిం అన్న పదానికే బహుదైవ ఆరాధనకు విరుద్ధం. ముస్లిం అనే పదము దైవ విధేయుడు. కానీ ఇప్పుడు మనకు ఇంతకుముందు తెలుసుకున్నాం కొన్ని విషయాలు. ఎవరైతే ఒక కుటుంబంలో పుట్టి వారు ముస్లిం అని చెప్పి అనుకుంటున్నారో అలా కాదు. ఎందుకు అలా అంటే ఖురాన్లో ముస్లిం, మునాఫిక్, ముష్రిక్, కాఫిర్ 4 పదాలను సృష్టికర్త వాడడం జరిగింది. ముస్లిం మీమ్, మునాఫిక్ మీమ్, ముష్రిక్ మీమ్, మీమ్తో స్టార్ట్ అవుతుంది. కాఫిర్ కాదు. అంటే ఒక ముస్లిం కల్మా చదివి మునాఫిక్ దొంగిలించుండు, ఆయన మునాఫిక్. ముష్రిక్ కల్మా చదివి షిర్క్ చేస్తున్నాడు, ముష్రిక్. ముస్లిం అనేవారు పూర్తిగా దృఢంగా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండ్ కూడా ఆ సృష్టికర్తను అల్లానే స్మరిస్తూ చిట్ట చివరి ప్రవక్త చెప్పిన విధానాన్ని ఆచరిస్తూ ఉండేవారిని ముస్లిం అంటారు. నువ్వు అబ్దుల్లా అని పెట్టుకుంటావా, మహమ్మద్ అని పెట్టుకుంటావా, అబ్దుల్ రజాకా, పేరుతో సంబంధం లేదు. ఎందుకు లేదంటే హదీసులో సహీ బుఖారీ 2568 హదీస్ నెంబర్, సహీ బుఖారీ, కుల్లు మౌలూదు బల్ ఇస్లాం, ప్రతి పుట్టబోయే పిల్ల ఇస్లాం అని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వారి తల్లిదండ్రులు పెంచి పోషించి వారి ఇష్టానుసారంగా ఫలానా 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 చెప్పి బహుదైవ ఆరాధన ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు ఇస్లాం నుంచి బహిష్కరించబడ్డాడు. మరి మన మనసు మీద ఒకసారి చేసుకొని మీరు అందరూ ఆలోచించండి, మనం ఇస్లాంలో ఉన్నామా లేదా? ప్రవక్త చెప్పిన విధానాన్ని అనుసరిస్తున్నామా లేదా? సహాబాలు చెప్పిన విధానాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా? ఖురాన్ చెప్పిన విధానాన్ని అనుసరిస్తున్నామా లేదా? హదీస్ వెలుగులలో జీవితం గడుపుతున్నామా లేదా? గ్రహించండి, చిన్న చిన్న ప్రతి ఒక్క విషయంలో కూడా ఇస్లాం అంటే మనకు ఈ సమాజంలో 10th ఒక 6 సబ్జెక్టులు ఉంటాయి అని చెప్పి ఇస్లాంలో అలా కాదండి, మిలియన్ ట్రిలియన్ సబ్జెక్ట్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్టును మనం ఫాలో అవుతుండాలి, ఒక్కొక్క సబ్జెక్టు ఫాలో అవుతుండాలి. మనం ఎన్ని సబ్జెక్టులో పాస్ అవుతామో ఆ స్థాయిలో మనకు స్వర్గం లభిస్తుంటుంది. టైము అయిపోయింది కాబట్టి కొన్ని విషయాలు మేము ముందు ఉంచాను. అల్లా సుబ్హానహు వ తఆలా మనం ఏ విషయాలతో ఇక్కడ విన్నామో ఆ విషయాలను మీద ఆచరించే భాగ్యాన్ని మనందరికీ కల్పించుగాక. మరియు రంజాన్ మాసంలో మనమందరము 30 రోజులు 29 రోజుల ఉపవాసం ఉంటూ తరావీ ఖురాన్ పాటిస్తూ మనము పూర్తిగా ఆ సృష్టికర్త అయిన అల్లానే ఆచరిస్తూ ఉండు. మనము ఈ ఒక మాసము మొబైల్ అన్నది ఒక సైతాన్, ఈ మొబైల్ అన్నది పెద్ద ఒక సైతాన్ మానవుడి కోసం. ఈరోజు ఆ మొబైల్ అన్నది పూర్తిగా ఒక మాసము స్విచ్ ఆఫ్ చేయండి, తప్పేం లేదు. ఈరోజు మొబైల్ లేకుండా ఇంతకుముందు ఎంతోమంది మన దైవాన్ని ఆరాధించారు, ఉపవాసాలు ఉన్నారు, అన్ని చేశారు. ఆ మొబైల్ మాత్రము మనం ఏ రూపకంగా ఈ ఒక మాసం అన్న మనం కంట్రోల్ చేస్తే ఇంకా ఈ 11 మాసాలు కూడా మనము సరైన మార్గంలో వెళ్ళాలని చెప్పి నేను అల్లాను దువా చేస్తూ నేను మనందరం ఒక మంచి మార్గంలో వెళ్ళని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఆఖరు దావానా అల్హమ్దులిల్లాహ్.